డౌట్ ఏంటంటే మీరు రీసెంట్‌గా చూసే ఉంటారు కదా! ఒలింపిక్స్‌లో ఒక కాంట్రోవర్సీ ఒక అమ్మాయిని ఎక్స్‌ట్రా క్రోమోజోమ్ ఉందని దే ఆర్ నాట్ అలౌయింగ్ హర్. అల్జీరియా ఆ! క్యాండిడేట్ కదా! యెస్. యెస్. సో యాహ్! వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే సో, నాకు ద చాలా టేక్ అంటే ఇస్ ఐ మీన్ టేక్ ఇస్ వెరీ సింపుల్ అండి. వై క్రోమోజోమ్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్, ఏ హ్యూమన్‌కైనా వై క్రోమోజోమ్ ఉంది అంటే దే మస్ట్ బి బ్రాండెడ్ యాస్ మేల్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ దే క్లెయిమ్ దెమ్సెల్వ్స్ టు బి ఆర్ వాట్ దేర్ బాడీ ఆహ్, ఆర్గన్స్ ఆర్. ఓకే. వై క్రోమోజోమ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అండి. ఓకే. యూ మైట్ హ్యావ్ వెరీ దాన్నేమంటారు, యూ మైట్ హ్యావ్ ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ అండ్ హ్యావ్ వెరీ హై లెవెల్ ఆఫ్ ఆండ్రోజెన్స్, టెస్టోస్టెరాన్ గాని అవి గాని ఎక్కువ ఉండొచ్చు. దెన్ యూ ఆర్ స్టిల్ ఎ ఫీమేల్ బికాస్ యువర్ జెనెటిక్స్ సే యూ ఆర్ ఫీమేల్. ఈవెన్ దేర్ ఆర్ సో మెనీ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ అండి. ఓకే. కొంతమందికి XYY ఉంటుంది. కొంతమందికి XXY ఉంటుంది. కొంతమందికి X మాత్రమే ఉండి Y అనేది ఉండదు. ఇంకొంతమందికి 3 X'లు ఉంటాయి. ఇంకొంతమందికి X అనేది లేకుండా ఓన్లీ YY ఉంటుంది. అండ్ ఐ థింక్ దిల్ బి డెడ్ YY ఉన్నవాళ్ళు. ద ఎంటైర్ స్పెక్ట్రమ్‌లో అంటే నార్మల్స్‌కి ఇలాగా జెనెటిక్ అబ్నార్మాలిటీస్‌కి వీటన్నిటికి ఉన్న ఒకే ఒక క్లాసిఫికేషన్ Y క్రోమోజోమ్ అండి. ఇఫ్ ఎ హ్యూమన్ హాస్ ఎ Y క్రోమోజోమ్ దే మస్ట్ బి బ్రాండెడ్ యాస్ మేల్. రైట్. ఓకే. ఇంకొకటి, సో దిస్ ఇస్ ద బయాలజికల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. నెక్స్ట్ మనం ఒలింపిక్స్‌లో చూసుకుందాం. ఒలింపిక్స్‌లో దే హావ్ ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్. అంటే బాక్సింగ్‌లో మెన్ బాక్సింగ్, విమెన్ బాక్సింగ్. ఓకే. టెన్నిస్‌లో మెన్ టెన్నిస్, విమెన్స్ టెన్నిస్. రైట్. సో, ఇది ఓన్లీ బైనరీ ఉండటం వల్ల ఇందులోకి ఫిట్ కాని వాళ్ళు హూఎవర్ హ్యాస్ అడిషనల్ అడ్వాంటేజెస్. సో, ఒక పర్సన్‌కి కొన్ని అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండటం వల్ల, బాడీలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండటం వల్ల దే హ్యావ్ అన్ అన్‌డ్యూ అడ్వాంటేజ్, అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్. అలాంటి అడ్వాంటేజ్ ఒకళ్ళకి ఇవ్వకుండా మేక్ గ్రేడ్స్ ఇన్ దెమ్. ఓకే. ఒకానొక ఇంటర్వ్యూలో నీల్ డిగ్రాస్ టైసన్ దీన్ని చాలా క్లియర్‌గా, చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి భలే ఈజీగా సాల్వ్ చేస్తారు. ట్రిగోనోమెట్రీ పాడ్‌కాస్ట్‌లో మీరు చెప్పేది. ఎగ్జాక్ట్‌లీ. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే టు డూ ఇట్. ఇప్పుడు ఆల్రెడీ మీకు బాక్సింగ్‌లో ఆ గ్రేడ్స్ ఉన్నాయి. ఫ్లై వెయిట్, ఫెదర్ వెయిట్, మీడియం వెయిట్, హెవీ వెయిట్. రైట్. ఒక హెవీ వెయిట్ గాని తీసుకొచ్చి ఒక ఫ్లై వెయిట్ పర్సన్‌తో ఫైట్ చేయించరు. దే విల్ హావ్ అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్. రైట్. ద సేమ్ థింగ్ విమెన్‌లో కూడా మేక్ గ్రేడ్స్. మెన్‌లో కూడా మేక్ గ్రేడ్స్. బయాలజీ క్లియర్‌లీ టెల్స్ యూ హూ కెన్ బి మార్క్డ్ యాస్ ఎ మేల్ అండ్ హూ కెన్ బి మార్క్డ్ యాస్ ఎ ఫీమేల్. జెండర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బయాలజికల్ సెక్స్. రైట్. సో, బయాలజీ ఒక మాట చెప్తుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లిసన్ టు బయాలజీ ఫెయిర్ ఎనఫ్. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నువ్వు ఏ మాట అనుకుంటున్నావో ఐ డోంట్ కేర్. లెట్స్ మెజర్ యువర్ హార్మోన్స్. రైట్. మరి ఏంటి బాగా స్ట్రాంగ్‌గా ఉన్న పర్సన్ కూడా ఫ్లై వెయిట్‌లో ఎంటర్ అవుతానంటే నాకు ఇక్కడ ఒక డౌట్ అండి యాక్చువల్లీ. సో, ఇది ఎట్లా అంటే ఇది ట్రాన్స్‌జెండర్ ఇన్ స్పోర్ట్స్ కాంటెక్స్‌లో అది బేస్డ్ ఆన్ హార్మోన్స్ అనేది. సో, లైక్ వైల్ యూ వెన్ యూ ఆర్ బోర్న్ ఇట్‌సెల్ఫ్ మన హార్మోన్స్ మన యొక్క మజిల్ మాస్‌ని డిసైడ్ చేస్తాయి కదా! సో, ఒక 20, 22 ఇయర్స్ తర్వాత ఈవెన్ యూ టేక్ లైక్ ఏ మేల్ ఈస్ టేకింగ్ ఫీమేల్ హార్మోన్స్ మజిల్ మాస్‌లో డిఫరెన్స్ ఏమి ఉండదు కదా! కొంచెం సాఫ్టనింగ్ ఉంటుంది. నేనేమంటున్నానంటే దట్ షుడ్ నాట్ మ్యాటర్. వాళ్ళు అలాగని చెప్పి వాళ్ళు స్పోర్ట్స్‌కి అనర్హులని అనట్లేదండి. ఎవ్రీవన్ షుడ్ హావ్ ద ఛాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్. కానీ పార్టిసిపేట్ చేసేటప్పుడు అపోజిషన్ ఎవరనేది చూడాలి. దే షుడ్ ఆల్సో హావ్ ద సేమ్ అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మీకు పారాలింపిక్స్ అని ఒకటి ఉంటుందండి. రైట్. అందులో ఒకానొకటి ఏంటంటే ఇది వాళ్ళకి కూడా రన్నింగ్ ఛాంపియన్‌షిప్ ఉంటుంది. కాకపోతే దే విల్ డూ ఇట్ ఆన్ వీల్ చైర్. రైట్. వీల్ చైర్ కాంపిటీషన్‌లోకి ఒక 2 కాళ్ళు తిన్నగా పనిచేసే పర్సన్‌ని పరిగెత్తిస్తే డు యూ ఫీల్ దట్ ఇట్స్ ఎ ఫెయిర్ ఫైట్ అండి? నో. రైట్. సో, హ్యావ్ ద సేమ్ డిసడ్వాంటేజెస్ టు ది అపోజిషన్ ఆల్సో. ఇప్పుడు సేమ్ థింగ్ మీకు క్రికెట్‌లో కూడా కనిపిస్తుంది. మీకు రన్నర్ కావాలనుకోండి, మీకు కాళ్ళు నొప్పి వచ్చి రన్నర్ కావాలనుకోండి, ఆ రన్నర్‌కి మీరు ఏమేమి ఐటెమ్స్ ఏసుకున్నప్పుడు ఏసుకొని బ్యాటింగ్ చేస్తారో వాడు కూడా అదే బ్యాటింగ్ చేయాలండి. దే యూజ్డ్ టు బి ఎ స్ట్రేంజ్ రూల్ బిఫోర్. నౌ దే టుక్ ఇట్ అవుట్. చచ్చినట్టు అందరూ వాళ్ళు వేసుకున్న హెల్మెట్, వాళ్ళు వేసుకున్న అన్ని రకాల ప్యాడ్స్, గిట్స్ అన్నీ ఏసుకున్నారు. సేమ్ డిసడ్వాంటేజ్ ఉండాలి. వాడికి అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ ఉండకూడదు అన్న ఉద్దేశం. రైట్. సో, ఇన్ అదర్ స్పోర్ట్స్ ఆల్సో తెలివైన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వీడికి హక్కు ఉంది సరే. ఈ పర్సన్ ఐ డోంట్ వాంట్ టు కాల్ దెమ్ ట్రాన్స్‌జెండర్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు కాల్ దెమ్ ఎనీథింగ్ డిమీనింగ్ ఆర్ ఎనీథింగ్. ఓకే. దే హావ్ ద సేమ్ రైట్స్ యాస్ ఎవ్రీబడీ డు. కాకపోతే అపోజిషన్‌కి కూడా రైట్స్ ఉండాలి కదా! ఆ పర్సన్ ఇంకొక ఆమె ఇటాలియన్ బాక్సర్ ఒక ఆమె ఉంది కదా! షీ ఆల్సో హాస్ రైట్స్ కదా! సో, సేమ్ అలాంటి డిసడ్వాంటేజ్ ఉన్న వాళ్ళతో ఫైటింగ్ చేపించండి. అది అడ్వాంటేజ్ అనుకుంటే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అనుకుంటే డిసడ్వాంటేజ్. అందుకే సమఉజ్జీలతో ఫైటింగ్ చేపించాలి. బాక్సింగ్‌లో జరిగేది అదే. రైట్. క్రికెట్ మ్యాచ్‌ల్లో కూడా జరిగేది అదే. మీరెళ్లి మన రంజీ స్టార్స్ తోటి ఎళ్లి ఆస్ట్రేలియన్ వరల్డ్ కప్ టీమ్ ఫైట్ చేయదు కదా! రెండిట్లోని వరల్డ్ కప్ టీమ్స్ తయారైన తర్వాత అప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తారు. సో, సమఉజ్జీలతో ఫైట్ చేపించాలి. ఇఫ్ జెండర్ ఇస్ నాట్ డూయింగ్ ద మ్యాజిక్, ఫైండ్ అనదర్ వే టు ఫైండ్ ఈక్వలైజేషన్. అంటే ఈ సిమిలారిటీని సాధించడానికి ఇంకో మెథడ్ వాడండి. మన నీల్ డిగ్రాస్ టైసన్ చెప్పింది అదే. హార్మోన్ మెజర్‌మెంట్స్. దానికో రేంజెస్ తయారు చేయండి. వెయిట్‌లకి ఎలా అయితే రేంజెస్ తయారు చేశారో, ఇంతకంటే ఎక్కువ వెయిట్ ఉన్నోళ్ళు మీరు ఎంత బక్కగా ఉన్నా ఏమైనా సరే, ఇఫ్ యువర్ బాడీ వెయిట్ ఇస్ సో అండ్ సో, యూ హావ్ టు గో అండ్ ఫైట్ ఇన్ మీడియం వెయిట్. యూ కాంట్ ఫైట్ ఇన్ ద ఫ్లై వెయిట్. అంటే మజిల్ మాస్ మైట్ బి ద గుడ్ డిఫరెన్షియేటర్ కదండీ హార్మోన్స్ కంటే కూడా. సో, వి హావ్ టు ఫైండ్ అది దాన్ని ఏమంటారు, మెడికల్ ప్రొఫెషనల్స్ వాళ్ళు చేయాల్సిందండి. దట్స్ ఎ టాస్క్ ఫర్ దెమ్. మనం ఇక్కడ కూర్చొని ఏమైనా చెప్పొచ్చు కదా! కొంతమందికి మనకి అన్యాయం అనిపిస్తుంది. బట్ ద సింపుల్ థింగ్ ఈస్ ఆ అపోజిషన్ ఫైటర్‌కి కూడా న్యాయం జరిగి తీరాలి. వాళ్ళకి అన్యాయం జరిగితే సేమ్ పారాలింపిక్స్‌లో ఒక నార్మల్ పర్సన్‌ని పరిగెత్తించి వాడు విన్ అయ్యాడని చెప్పి మిగతా వాళ్ళందరిని గేలి చేస్తే వాళ్ళు ఎంత డిసప్పాయింట్ ఫీల్ అవుతారో అలాగే ఉంటుందండి. బ్లైండ్ పీపుల్‌కి ఒక క్రికెట్ లాంటి ఒక టోర్నమెంట్ జరుగుతుంది. మీకు తెలుసో లేదో. ద బాల్ విల్ మేక్ ఎ సౌండ్. తెలియదు.
ఇట్స్ అనదర్ స్పోర్ట్. అందులో కళ్ళు బాగా కనిపించే వ్యక్తిని కూర్చోబెట్టి వాడు బౌలింగ్ వేసి అదేంటి ఔట్ చేసేసాడంటే ఎంత ఘోరంగా ఉంటుందని. సో నైస్. అది అడ్వాంటేజ్ అయినా డిసడ్వాంటేజ్ అయినా సమ ఉజ్జీలు ఉండాలి. దానికి ఒక రేంజ్ పెట్టండి. రైట్. స్కూళ్ళలో పిల్లలకి పెడతాం మనం. రైట్. కాంపిటీషన్స్ పెట్టేటప్పుడు 3 ఇయర్స్ టు 6 ఇయర్స్ అన్నట్టు పెడతాం. రైట్. అలాగే 3 ఇయర్స్ టు 10 ఇయర్స్ పెట్టాం. ఎందుకు అంటే స్కిల్స్‌లో చాలా తేడా ఉంటుంది. అండ్ దెన్ 10 టు 14 ఇయర్స్ అని ఒక రేంజ్ పెడతాం. 10 టు 18 ఇయర్స్ అని పెట్టరు. ఎందుకంటే 18 ఇయర్స్ విల్ బి ఎ అన్‌డ్యూ అడ్వాంటేజ్. సేమ్ థింగ్ హియర్. ఫైండ్ అనదర్ మెజర్‌మెంట్ టు డిఫరెన్షియేట్. అప్పుడు వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం అవ్వం కదా! కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఐ లివ్ ఇన్ యూఎస్. ఇప్పుడు ఈ పెద్ద డిస్కషన్ అనమాట స్కూళ్ళల్లో, క్యాంపస్‌లలో. యాహ్! 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 దానికి సో ఆన్సర్స్ ఉన్నాయండి. కొంచెం ఇంగితం పెట్టి లేదా కొంచెం తెలివైనోళ్ళు ఆలోచనలు వింటే వీల్ గెట్ బెటర్ ఐడియాస్. అంతేగాని ఈ వోక్ సన్నాసులేమో ఒకవైపుకి వెళ్ళిపోతుంటారు. ఈ కన్జర్వేటివ్స్ ఏమో వోక్ గాళ్ళ మీద ఇరిటేషన్ తోటి నిజమైన ప్రాబ్లమ్స్‌ని కూడా పక్కన తోసేస్తుంటారు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ బోత్ దిస్ వోక్ సైడ్ అండ్ కన్జర్వేటివ్ సైడ్. కన్జర్వేటివ్స్ అసలు ప్రాబ్లమే లేదు. ఉంటే రెండే ఉన్నాయి. మేల్ ఆర్ ఫీమేల్. నోబడీ ఎల్స్ ఇన్ బిట్వీన్ అంటారు. ఈళ్ళేమో వి హావ్ 64 జెండర్స్ అంటారు. పనికిమాలిన సన్నాలు. ఫస్ట్ ట్రై టు బి లిటిల్ బిట్ సేన్ కదా! కొంచెం ట్రై టు అండర్‌స్టాండ్ ద బయాలజీ బిహైండ్ ఇట్. మళ్ళీ ఎవరైనా కొంచెం మంచిగా చెప్తే వాళ్ళని క్యాన్సల్ చేసేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఇంకో క్వెషన్ అండి. ఐ థింక్ ముందు కాలర్‌లో ఓడిపి